దుబాయ్లో ఈ అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు ఇట్లాంటి కట్టి అమ్ముతుంటారు. కోట్ల రూపాయల్లోనే ఉంటాయి. అత్యధికంగా కొంటున్నది భారతీయులేనంట. అక్కడ ఇట్లా కొంటే అదేదో వీసా ఇస్తారు. అంటే ఎక్కువగా ప్రతిదానికి కంపల్సరీగా అవసరం, ప్రతిసారి వీసా తీసుకునే అవసరం లేకుండా ఏదో సంథింగ్ ఒక కార్డు ఇస్తారు. అది రెగ్యులర్ దీనికి పనికొచ్చేటటువంటి. దాంతో దుబాయ్ మీదన మన ధనవంతులు బాగా కాన్సన్ట్రేట్ చేశారు. విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ నడుస్తుంది. తాజాగా చూస్తే $1.1 బిలియన్ అట దుబాయ్ హోమ్స్. అల్దార్ ప్రాపర్టీస్ $1.1 బిలియన్ అది ఆన్లైన్లో పెడితే కరెక్ట్గా 48 గంటల్లో మొత్తం ఓవర్సీస్ బయర్సే కొనేశారు, విదేశాల వాళ్ళే కొనేశారు. మన వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఏదైతే మన వాళ్ళు ఇతర దేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దుబాయ్ని ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తున్నారు. దాన్ని ఒక టూరిజం హబ్గా మారుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాల వాళ్ళందరి కాన్సన్ట్రేషన్ అక్కడికి పెడితే ఆ టైంలో ఇది $1.1 బిలియన్ సంబంధించినటువంటి వ్యవహారం అతి వేగంగా 48 గంటల్లోనే సేల్ అవ్వడం. అప్పట్లో అమరావతికి కనుక ఫ్లాట్లు అమ్ముతామంటే కడతామంటే ఏదైతే గంటల్లోనే అమ్ముడైపోయినటువంటి తరహాలో నడిచిందనమాట.